అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అమెరికా కొడుకు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. విశాఖపట్నం మహానగరానికి కొంచెం దూరంగా ఉన్న ఒక ప్రశాంతమైన కాలనీ అది. అక్కడ ఓ అందమైన ఇల్లు. ఆ ఇంటి ముందు అడుగు పెట్టగానే ఓ చిన్న పూలవనం కనిపించేది. వాకిలికి ఇరువైపులా మల్లె, సన్నజాజి, విరజాజి, కనకాంబరం మొక్కలు వరుసగా పెరిగి ఉదయం గాలికి ఊగుతూ పరిమళాలను వెదజల్లేవి. సాయంత్రం వేళ మల్లెపూల సువాసనంతా ఆ ఇంటి చుట్టూ నిండిపోయి ఆ వాకిలి దగ్గర కాసేపు నిలబడితే చాలు మనసుకి ఏదో ప్రశాంతత కలిగేది. ఆ పూల మొక్కలకు కొంచెం అవతలగా ఓ చిన్న కూరగాయల తోట ఉండేది. అందులో పచ్చగా విరిసిన తోటకూర, పాలకూర, కొత్తిమీరతో పాటు వంకాయ, బెండకాయ, టమాటా, పచ్చిమిరపకాయలు కూడా చక్కగా పెంచేవారు. మార్కెట్కి వెళ్లి కూరగాయలు కొనుక్కోవటం కంటే తమ చేతులతో పెంచుకున్న కూరగాయలను కోసుకొని వండుకోవడమే కమలమ్మకు ఎంతో ఇష్టం. ఇంటి వెనుక భాగంలో 2 పెద్ద మామిడి చెట్లు వేసవి కాలంలో నిండుగా చిగురించి ఆ తర్వాత పూతలు పిందెలతో కలకల్లాడేవి. వాటి పక్కనే ఓ పెద్ద జామ చెట్టు ఉండేది. ఉదయం పూట ఆ చెట్టు కొమ్మల మీద పక్షులు వాలుతూ చేసే కిలకిలా రావాలతో ఆ పెరడు మరింత అందంగా కనిపించేది. ఆ పచ్చదనం మధ్యలో ఉన్న ఆ ఇల్లు చూస్తే అది కేవలం ఓ ఇల్లు కాదు, రాఘవరావు, కమలమ్మల ప్రశాంతమైన జీవితానికి నిలువెత్తు జ్ఞాపకం. వరండాలో ఎదురెదురుగా వేసిన 2 పాత కుర్చీలు వాళ్లకెంతో ఇష్టం. ఉదయం వాకింగ్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ఆ కుర్చీలో కూర్చొని వేడివేడి కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవటం, సాయంత్రం అదే కుర్చీలో టీ తాగుతూ ఆ రోజు జరిగిన సంగతులను ఒకరికొకరు చెప్పుకోవటం వాళ్ళకు అలవాటైపోయింది. పూల పరిమళం, కూరగాయల తోట, మామిడి చెట్ల నీడ, జామ పండ్ల తీపి, వాటన్నింటి మధ్యలో ఒకరికి తోడుగా మరొకరు ఉన్న దంపతుల జీవితం కూడా అంతే సహజంగా, ప్రశాంతంగా సాగిపోతూ ఉండేది. రాఘవరావు ప్రభుత్వ ఉద్యోగం చేసి 10 ఏళ్ల క్రితమే పదవీ విరమణ పొందాడు. కమలమ్మకు పెద్దగా బయట ప్రపంచంతో పనిలేదు. భర్త, ఇల్లు, తోట, అప్పుడప్పుడు వచ్చే బంధువులు, అదే ఆమె ప్రపంచం. వాళ్లకు ఒక కొడుకు. చిన్నప్పటినుంచే ఎంతో ప్రేమగా పెంచుకున్నారు, చదివించారు. ఉద్యోగం వచ్చే వరకు అండగా నిలిచారు, పెళ్లి చేశారు. ఆ కొడుకు అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. పెళ్లైన తర్వాత భార్యతో కలిసి అమెరికాలోనే ఉండిపోయాడు. మొదట్లో తరచూ ఫోన్లు చేసేవాడు. తర్వాత వారానికి ఒకసారి, ఆ తర్వాత నెలకొకసారి, చివరికి అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడే పరిస్థితికి వచ్చింది. అయినా రాఘవరావు, కమలమ్మలకు మాత్రం కొడుకుపైన ప్రేమ తగ్గలేదు. ఎవరైనా అడిగితే మా అబ్బాయి అమెరికాలో మంచి ఉద్యోగంలో ఉన్నాడు అని గర్వంగా చెప్పేవారు. మీ కొడుకు మిమ్మల్ని అమెరికా తీసుకెళ్లడా అని ఎవరైనా అడిగితే కమలమ్మ నవ్వుతూ, వాళ్లకి అక్కడ చాలా బిజీ జీవితం, మేమిక్కడ సంతోషంగానే ఉన్నాం కదా అని చెప్పేది. ఆమె ఆ మాట చెప్పేది నిజంగానేనా, లేక కొడుకు తమను పట్టించుకోవడం లేదన్న బాధను దాచుకోవటానికా? అది ఆమెకే తెలీదు. కొడుకు విషయంలో కమలమ్మకు అప్పుడప్పుడు బాధగా అనిపించినా వాళ్ల జీవితం మాత్రం ఎంతో ప్రశాంతంగానే ఉండేది. ఉదయం 6 గంటలకు లేచి ఇద్దరూ కలిసి వాకింగ్కి వెళ్లేవారు. పార్కులో 4 రౌండ్లు తిరిగి ఇంటికొచ్చేవారు. కమలమ్మ మొక్కలకు నీళ్లు పోస్తుంటే రాఘవరావు పేపర్ చదువుతూ ఆమెతో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండేవాడు. కమలా, ఈరోజు టిఫిన్ ఏంటి? మీకు నచ్చిందే. అంటే? ఇడ్లీ. అబ్బా, నిన్న కూడా ఇడ్లీనే కదా. అయితే ఉప్మా చేసేద్దామా? వద్దండి, ఇడ్లీనే బావుంటుంది అంటూ ఇద్దరూ నవ్వుకునేవారు. మధ్యాహ్నం భోజనం, కాసేపు విశ్రాంతి, సాయంత్రం టీ, మేడ మీద కూర్చొని పాత జ్ఞాపకాలు, రాత్రికి తేలికగా ఏదైనా తిని నిద్ర. అంతే. వాళ్లకు పెద్ద కోరికలు లేవు, పెద్ద ఆస్తులు అవసరం లేదు, పెద్ద హంగులు అవసరం లేదు. ఒకరికొకరు తోడుగా ఉండటం చాలు. ఒకరోజు మధ్యాహ్నం కమలమ్మ భోజనం చేసి వంటగది సర్దుతూ ఉండగా రాఘవరావు ఫోన్ మోగింది. అమెరికా నెంబరు. స్క్రీన్ మీద కొడుకు పేరు కనిపించగానే ఆయన ముఖం వెలిగిపోయింది. అరే, మనవాడు ఫోన్ చేస్తున్నాడు అని ఆనందంగా అరిచాడు. కమలమ్మ వెంటనే చేతులు తుడుచుకుంటూ బయటకొచ్చింది. ఇలా ఇవ్వండి, నేను మాట్లాడతాను. రాఘవరావు ఫోన్ ఎత్తాడు. హలో నాన్నా, అవతల కొడుకు గొంతు.
ఎన్నాళ్ల తర్వాత వినిపించిన ఆ స్వరం ఇద్దరి మనసుల్లోనూ ఆనందం నింపింది. ఎలా ఉన్నావురా? బావున్నాను నాన్న. అమ్మ ఉందా? ఉంది, ఇదిగో మాట్లాడు అని ఫోన్ తల్లికిచ్చాడు. కమలమ్మ ఆనందంగా, బావున్నావా నాన్న? కోడలు, మనవడు అందరూ బావున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేసింది. అందరం బావున్నామమ్మా. కొద్దిసేపు సాధారణ కబుర్లు. ఆ తర్వాత కొడుకన్నాడు, అమ్మా నాన్న, మీ ఇద్దరూ అమెరికా రావాలి. కమలమ్మ చేతిలోని ఫోను దాదాపు జారిపోయింది. ఏమన్నావురా? అమెరికా రమ్మంటున్నాను. ఎప్పుడు? త్వరలోనే. ఆమె కళ్ళల్లో ఒక్కసారిగా వెలుగు. రాఘవరావు కూడా భార్య వైపు చూశాడు. ఇప్పుడింత హడావిడిగా ఎందుకురా? మీ ఇద్దరూ మా దగ్గర కొంతకాలం ఉండాలమ్మా. వీసా టికెట్లు అన్నీ నేను చూసుకుంటాను కదా. కమలమ్మకు ఆనందం పట్టలేదు. ఇన్నాళ్ల తర్వాత మా అబ్బాయికి మమ్మల్ని చూడాలనిపించింది అని ఆమె మనసులో అనుకుంది. ఫోన్ పెట్టేగానే, ఏమండి అని భర్త దగ్గరకొచ్చింది. మన అబ్బాయి మనల్ని అమెరికా రమ్మంటున్నాడండి. రాఘవరావు నవ్వాడు. విన్నాను. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? తెలుసు. మన వాడిని ఎప్పటినుంచో చూడాలనుందండి నాకు. కమలమ్మ వెంటనే ఊహల్లో అమెరికా వెళ్ళిపోయింది. మరి మనవాడికి ఏం తీసుకెళ్దామండి? వాడికి తెలుగు బాగా వచ్చుంటుందా? కోడలికి మంచి పట్టుచీరలు తీసుకెళ్తాను. ఆమెకి ఆవకాయంటే ఇష్టం కదా, మన ఇంట్లో చేసిందే తీసుకెళ్తాను. పులిహోర పొడి, కారం, గోంగూర పచ్చడి. ఆమె ఆగకుండా చెబుతూనే ఉంది. రాఘవరావు నవ్వుతూ, అక్కడ కొడుకుని కోడల్ని చూడటానికి వెళ్తున్నావా, లేక దుకాణం ఏమైనా తెరవటానికి వెళ్తున్నావా అన్నాడు. మన వాళ్ల కోసం తీసుకెళ్లటంలో తప్పే ఉందండి అంది కమలమ్మ. ఆ రోజు నుంచి వాళ్ల ఇంట్లో సందడి మొదలైంది. పాస్పోర్ట్లు బయటకు తీశారు. పాత ఫోటోలు వెతికారు. వీసా పేపర్లు సిద్ధం చేశారు. బంధువులకు ఫోన్ చేసి చెప్పారు, మా అబ్బాయి అమెరికా రమ్మన్నాడు అని. ఎవరు కనిపించినా అదే మాట. వీసా వస్తుంది, టికెట్లు కూడా మా అబ్బాయి బుక్ చేస్తాడు, త్వరలోనే వెళ్తున్నాం అని చెప్పేవారు. పక్కింటి సుబ్బమ్మ కూడా ఒకరోజు అడిగింది, అమెరికా వెళ్ళి ఎంతకాలం ఉంటారు? కమలమ్మ నవ్వుతూ, మా అబ్బాయి ఎంతకాలం ఉండవంటే అంతకాలం ఉంటాము అంది. ఆ మాటలో ఎంత గర్వముందో, అంతకంటే ఎక్కువగా కొడుకు తమను ఇంకా ప్రేమిస్తున్నాడన్న నమ్మకం ఉంది. కొన్ని వారాల తర్వాత వీసా వచ్చింది. టికెట్లు కూడా వచ్చాయి. ఇక వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కమలమ్మ కోడలికి అందమైన పట్టుచీరలు కొంది. మనవడికి కొత్త బట్టలు, కోడలి కోసం కొన్ని ఆభరణాలు, ఇంట్లో చేసిన ఆవకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, కారం పొడి, పులిహోర పొడి, ఇలా సూట్ కేసులు నిండిపోయాయి. రాఘవరావు నవ్వుతూ అన్నాడు, ఇంత సామాన్ తీసుకెళ్తే విమానంలో మనల్ని ఎక్కనిస్తారో లేదో. కమలమ్మ నవ్వింది. మన వాళ్ల కోసం తీసుకెళ్తున్నాము, ఎందుకెక్కనివ్వరు అంది. చివరికి వాళ్ళ ప్రయాణం రోజు రానే వచ్చింది. విమానాశ్రయంలో కొడుకు ఫోన్ చేశాడు, నాన్నా, మీరు దిగిన తర్వాత బయటికి రండి, నేను అక్కడే ఉంటాను. ఆ మాట విన్న కమలమ్మకు ఎంత ఆనందమో. చూడండి, వాడికి మనం అంటే ఎంత ప్రేమో, మనల్ని తీసుకెళ్ళడానికి స్వయంగా వస్తున్నాడు అని భర్తతో చెప్పింది. రాఘవరావు కూడా సంతోషించాడు. విమానం బయలుదేరింది. అమెరికా విమానం నేలను తాకే సమయానికి కమలమ్మ కళ్లల్లో నిద్ర కంటే ఉత్సాహమే ఎక్కువగా ఉంది. ఎన్నో ఏళ్లుగా ఫోన్లోనే చూసిన కొడుకును, కోడల్ని, మనవడిని ఇప్పుడు కళ్ళారా చూడబోతున్నాననే ఆనందం ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. రాఘవరావు మాత్రం కిటికీలోంచి బయటకు చూస్తూ ప్రశాంతంగా కూర్చున్నాడు. ఏమండి, మనవడు ఎంత పెద్దవాడైపోయి ఉంటాడో కదండి. నువ్వు చివరిసారి చూసింది వాడు 5 ఏళ్లప్పుడు కదా? అవునండి, ఇప్పుడు వాడికి 12 ఏళ్లు. అవును కమల, మనవడు మనల్ని గుర్తుపడతాడా అన్నారు ఆయన. కమలమ్మ కాసేపు ఆలోచించి నవ్వింది. ఎందుకు గుర్తుపట్టడు? నాన్నమ్మని ఎలా మర్చిపోతాడు అంటూ ఊహల్లో తేలుతోంది కమలమ్మ. విమానం దిగింది. ఇమిగ్రేషన్ పూర్తయ్యేసరికి కొంత సమయం పట్టింది. బయటకు రాగానే దూరంగా కొడుకు నిలబడి కనిపించాడు. అదిగో మనవాడు అని కమలమ్మ ఆనందంతో రాఘవరావు చేతిని పట్టుకుంది.
కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రిని కౌగిలించుకున్నాడు. నాన్నా, తల్లిని కూడా ప్రేమగా కౌగిలించుకున్నాడు. అమ్మా, ఎలా ఉన్నావు? కమలమ్మ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. బావున్నాను నాన్నా. ఆమె చుట్టూ చూసింది. కోడలు రాలేదా? కొడుకు కాసేపు మౌనంగా ఉండి, ఆమెకు కాస్త ఆరోగ్యం బాలేదమ్మా అన్నాడు. కమలమ్మ ముఖం వెంటనే మారిపోయింది. అయ్యో, ఏమైందిరా? అదేమీ పెద్దది కాదులే, ఇంటికి వెళ్ళాక చెబుతాను. అంతే. కమలమ్మకు మాత్రం మనసులో ఏదో తెలియని ఆందోళన మొదలైంది. కారు నగరంలోని విశాలమైన రోడ్ల మీద దూసుకుపోతోంది. రెండు వైపులా ఎత్తైన భవనాలు, క్రమంగా నడిచే వాహనాలు. ఎక్కడా అనవసరమైన హడావిడి లేదు. రహదారుల పక్కన శుభ్రంగా నిర్వహించిన పచ్చదనం. ప్రతిదీ ఒక పద్ధతిలో ఉన్నట్టుగా కనిపించింది. కమలమ్మ ఆశ్చర్యంగా చూస్తూనే ఉంది. మన దేశంలో ఇలా ఉండాలని ఎన్నిసార్లు అనుకున్నామో అంది. రాఘవరావు నవ్వాడు. కాసేపటికి కారు ఓ అందమైన ఇంటి ముందు ఆగింది. ఇంటిని చూసిన వెంటనే కమలమ్మకు ఆశ్చర్యం వేసింది. పెద్దగా ఉన్న ఇల్లు, చుట్టూ పచ్చిక, ముందు ఒక చిన్న తోట. అంతా ఎంతో శుభ్రంగా చక్కగా ఉంది. నా అబ్బాయి ఇంత బాగా ఇల్లు పెట్టుకున్నాడే అని గర్వంగా అంది. కొడుకు సామాను లోపలికి తీసుకెళ్లాడు. కమలమ్మ మాత్రం చుట్టూ చూస్తూ ఉంది. కోడలెక్కడుంది? లోపల బెడ్రూంలో ఉందమ్మా. ఆమె వెంటనే అక్కడికి వెళ్ళింది. కోడలు మంచం మీద పడుకొని ఉంది. ముఖంలో నీరసం. కమలమ్మను చూడగానే లేచేందుకు ప్రయత్నించింది. అత్తయ్య, వచ్చేశారా? అయ్యో, లేవకు తల్లి అని కమలమ్మ ఆమెను ఆపింది. నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? బానే ఉందత్తయ్య అంది కోడలు. కాని ఆమె ముఖం మాత్రం ఆ మాటకు విరుద్ధంగా ఉంది. కమలమ్మ ఆమె నుదుటిపైన చెయ్యి పెట్టింది. జ్వరం ఏమైనా ఉందా? లేదత్తయ్య. అయితే ఇంత నీరసంగా ఎందుకు కనిపిస్తున్నావు? కోడలు నవ్వే ప్రయత్నం చేసింది. ఏం లేదత్తయ్య, కొంచెం బలహీనంగా ఉంది అంతే. కమలమ్మకు ఏదో సరిగా లేదు అనిపించింది. కాని మరేమీ అడగలేదు. ఆ రోజు సాయంత్రం ఇంట్లో అందరూ కలిసి భోజనం చేశారు. కోడలు మాత్రం కొంచెమే తింది. మనవడు పక్కనే కూర్చొని ఫోన్లో ఏదో చూస్తున్నాడు. కమలమ్మ అతన్ని ప్రేమగా చూస్తూ, రాబాబు, నానమ్మ దగ్గరికి రా అంది. మనవడు ఫోన్ నుంచి తలెత్తి చూసి, హాయ్ గ్రాండ్మా అన్నాడు. కమలమ్మ చిరునవ్వుతో, రా, ఏం తింటావు అంది. పిల్లాడు వెంటనే ఇంగ్లీష్లో ఏదో చెప్పాడు. ఆమెకు అర్థం కాలేదు. ఏమంటున్నాడు అని రాఘవరావును అడిగింది. అతనికి జ్యూస్ కావాలి అంటున్నాడు. అయ్యో అని కమలమ్మ నవ్వింది. తెలుగు మర్చిపోయాడా మనవడు? మనవడు ఏమీ పట్టించుకోకుండా తన ఫోన్లోనే మునిగిపోయాడు. ఆ చిన్ని సంఘటనను కమలమ్మ పెద్దగా పట్టించుకోలేదు. పిల్లలు అమెరికాలో పెరిగితే ఇలానే ఉంటారేమో అనుకుంది. భోజనం పూర్తయ్యాక కోడలికి మందులిచ్చారు. కొడుకు తల్లిదండ్రుల దగ్గర కూర్చున్నాడు. నాన్నా, మీరిద్దరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్నా అన్నాడు. రాఘవరావు చిరునవ్వు నవ్వాడు. మాక్కూడా నిన్ను చూడాలని ఎప్పటినుంచో ఉందిరా. కొడుకు కాసేపు తలదించుకున్నాడు. అమ్మా, మీకిక్కడ కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకురా? ఇక్కడ మన దేశంలా పనివాళ్లు సులభంగా దొరకరు. కమలమ్మ వెంటనే అంది. అదేమీ పెద్ద సమస్య కాదులే నాన్న, మేమున్నాం కదా. కొడుకు ముఖంలో చిన్న చిరునవ్వు కనిపించింది. అదే నాకు ధైర్యం. ఆ మాట విన్న కమలమ్మకు ఎంతో సంతోషమైంది. తమ కొడుకుకు తాము అవసరమని ఆమెకు అనిపించింది. మరుసటి రోజు ఉదయం కమలమ్మ సాధారణంగా లేచే సమయానికంటే ముందే లేచింది. ఇండియాలో అయితే ఆ సమయానికి పని మనిషి వచ్చి ఉండేది. ఇక్కడ మాత్రం వంటగది తన కోసం ఎదురు చూస్తోంది. గిన్నెలు, బట్టలు, ఇంటి శుభ్రం, కోడలికి బ్రేక్ఫాస్టు, మనవడికి లంచ్ బాక్స్. ఒక్కొక్క పని ఆమె ముందుకు వస్తూనే ఉంది. కమలమ్మ మొదట ఉత్సాహంగా అన్నీ చేయటం మొదలుపెట్టింది. మన వాళ్ల కోసం చేస్తున్న పని కాదు అని తనకు తానే చెప్పుకుంది. రాఘవరావు కూడా ఆమెకు సహాయం చేయటం మొదలుపెట్టాడు. మనవడి లంచ్ బాక్స్ సిద్ధం చేయటం, చెత్త బయట పెట్టడం, ఇంటిని సర్దటం, కూరగాయలు కొయ్యటం. ఇలా ఆ రోజు సాయంత్రానికి ఇద్దరూ అలసిపోయారు. అయినా ఒకరికి ఒకరు ఏమీ చెప్పుకోలేదు. మూడో రోజు కోడలి ఆరోగ్యం మరింత క్షీణించింది.
డాక్టర్ని సంప్రదించారు. పరీక్షలు చేయించారు. రిపోర్ట్లొచ్చాయి. ఆ రాత్రి కొడుకు తల్లిదండ్రుల ముందు కూర్చొని గంభీరంగా అన్నాడు, నాన్నా, డాక్టరు కొన్ని పరీక్షలు చేయించారు. ఏమన్నారా? కొడుకు కాసేపు నిశ్శబ్దంగా ఉండి, ఆమెకు ఆపరేషన్ చేయాలి అంటున్నారు అని చెప్పాడు. కమలమ్మ గుండె ఒక్కసారిగా బరువెక్కింది. ఏం ఆపరేషన్ రా? కొడుకు మెల్లగా చెప్పాడు. గాల్ బ్లాడర్లో పెద్ద పెద్ద రాళ్లున్నాయంట. ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. ఆపరేషన్ తప్పదంట. కమలమ్మ వెంటనే లేచింది. అయ్యో పాపం, ఎప్పుడు చేస్తారా? 2 రోజుల్లో చేస్తారమ్మా. కాని అమ్మా, కనీసం 3-4 నెలలు పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి అన్నారు. కొడుకు చెప్పిన సమాధానం విని ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. కమలమ్మ వెంటనే కోడలి గదివైపు చూసింది. ఆమె మనసులో ఒక్కటే మాట, ఇప్పుడు మనం ఉన్నాం కదా అని. ఆ క్షణంలో ఆమెకు తన అలసట గుర్తుకు రాలేదు. తన వయసు గుర్తురాలేదు. ఇండియాలోని తన ప్రశాంతమైన జీవితం కూడా గుర్తురాలేదు. కోడల్ని చూసుకోవాలన్న ఆలోచనే ఆమె మనసంతా నిండిపోయింది. ఆపరేషన్ జరిగిన రోజు ఉదయం నుంచి ఆ ఇంట్లో ఒక రకమైన ఆందోళన. కోడల్ని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి కొడుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. కమలమ్మ మాత్రం ఆమెకు కావలసిన వస్తువులన్నీ సర్దిపెట్టింది. అమ్మా, మీరు ఇంట్లోనే ఉండండి, నేను ఆమెతో ఆస్పత్రికి వెళ్తాను అన్నాడు కొడుకు. కమలమ్మ తల ఊపింది. జాగ్రత్తగా తీసుకెళ్లరా. కోడల్ని హాస్పిటల్కి తీసుకెళ్తుండగా కమలమ్మ ఆమె చెయ్యి పట్టుకుంది. భయపడుకు తల్లి, మేమున్నాం కదా. కోడలు బలహీనంగా నవ్వింది. ఏమీ భయపడుకు అంటూ ఆమె నుదుటిపైన చెయ్యి వేసింది. ఆ రోజు సాయంత్రం వరకు కమలమ్మ, రాఘవరావులు ఇంట్లోనే ఉన్నారు. గడియారం వైపు చూస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు రాత్రి సమయంలో కొడుకు ఫోన్ చేశాడు. నాన్నా, ఆపరేషన్ అయిపోయింది. కమలమ్మ ఊపిరి పీల్చుకుంది. అంతా బాగానే జరిగిందా నాన్నా? అవునమ్మా. డాక్టర్ ఏం చెప్పారు? ఆపరేషన్ సక్సెస్ అన్నారు. ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది. 2 రోజుల తర్వాత కోడల్ని ఇంటికి తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి అసలు పరీక్ష మొదలైంది. కోడలు పూర్తిగా మంచానికే పరిమితం. మందులు సమయానికి ఇవ్వాలి. భోజనం ప్రత్యేకంగా తయారు చేయాలి. ఆమెకు బెడ్ దగ్గరే అన్ని అందుబాటులో ఉంచాలి. అంతేకాదు, ఇంట్లోని మిగతా పనులన్నీ కూడా ఆగవు. రాఘవరావు ఉదయం లేచి వంటగదిలోకి వెళ్లేవాడు. కమలమ్మ కోడలికి కావలసినవి చూసుకునేది. తర్వాత మనవడిని స్కూల్కి పంపే పనులు, అతని బ్రేక్ఫాస్టు, లంచ్ బాక్సు, స్కూల్కి కావలసిన వస్తువులు సర్దటం, సాయంత్రం అతను ఇంటికొచ్చిన తర్వాత అతని అవసరాలు, మధ్యలో బట్టలు ఉతకటం, ఇల్లు శుభ్రం చేయటం, వంట, మందులు, ఇలా రోజంతా పనులతోనే గడిచేది. మొదటి 10 రోజులు కమలమ్మకు పెద్దగా ఇబ్బందిగా అనిపించలేదు. పాపం, కోడలు మంచాన పడింది, మనం చూసుకోకపోతే ఎవరు చూస్తారు అనుకునేది. కాని 20 రోజులు గడిచేసరికి ఆమె ముఖంలో అలసట స్పష్టంగా కనిపించింది. ఒకప్పుడు మల్లెపువ్వులా తాజాగా కనిపించే కమలమ్మ ఇప్పుడు కళ్ల కింద నల్లటి వలయాలతో కనిపిస్తోంది. రాఘవరావు కూడా గమనించాడు. కమలా, నువ్వు చాలా అలసిపోతున్నావు. అలసటే కదండి, ఇంకేముంది? రోజంతా పనిచేస్తున్నావు. పని మనింట్లో కూడా చేసేదాన్ని కదా. రాఘవరావు మౌనంగా ఉండిపోయాడు. అతనికి మాత్రం తేడా బాగా తెలుసు. ఇండియాలో వాళ్లు పనులు చేసేవాళ్లే, కాని అక్కడ పనులు వాళ్ల జీవితంలో ఒక భాగం. ఇక్కడ పనులే వాళ్ల జీవితం అయిపోయాయి. ఒకరోజు ఉదయం రాఘవరావు కాఫీ తీసుకొని వరండాలో కూర్చున్నాడు. కమలమ్మ మాత్రం వంటగదిలో బిజీగా ఉంది. అతను గడియారం చూశాడు. ఎప్పుడో ఉదయం 9 దాటింది. కాని వాళ్ళిద్దరూ ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రశాంతంగా మాట్లాడుకోలేదు. అతనికి తమ ఇంటి వరండా గుర్తొచ్చింది. మల్లెపూల పరిమళం, సన్నజాజి తీగలు, మామిడి చెట్ల నీడ, జామ చెట్టు కింద పడిపోయిన పండ్లు, ఉదయం పార్క్లో వాకింగ్, సాయంత్రం టీ. ఆ జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా గుండెల్లోకి వచ్చాయి. కమలా అని పిలిచాడు. వస్తున్నానండి అంటూ ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమిటండి? ఏమీ లేదు. మరెందుకు పిలిచారు? ఊరికే నిన్ను చూడాలని. కమలమ్మ నవ్వింది. ఇంత దూరం వచ్చాక కూడా ఇదేనా మీకు పని? అవును. అతను నవ్వాడు.
కాని ఆ నవ్వులో అలసట దాగుంది. అంతలో లోపల నుంచి మనవడి గొంతు వినిపించింది. గ్రాండ్మా! కమలమ్మ వెంటనే లోపలికి వెళ్ళింది. ఏంటి బాబూ? అతను ఇంగ్లీష్లో ఏదో చెప్పాడు. కమలమ్మకు అర్థం కాలేదు. తాతయ్యనడుగు అని చెప్పింది. రాఘవరావు వెళ్లి అతని మాట విన్నాడు. అతని స్కూల్ ప్రాజెక్టు కోసం కొన్ని వస్తువులు కావాలంటున్నాడు. కమలమ్మ వాటిని వెతికిచ్చింది. మనవడు ఒక్కసారి చూసి థ్యాంక్యూ గ్రాండ్మా అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు. కమలమ్మ అక్కడే నిలబడిపోయింది. ఏమైంది అని రాఘవరావు అడిగాడు. ఏమీ లేదు అంది. కాని ఆమె మనసులో మాత్రం ఒక చిన్న బాధ మొదలైంది. మన మనవడు మనతో 2 తెలుగు మాటలు కూడా మాట్లాడలేడా? ఆ రోజు రాత్రి మనవడు తన గదిలోకి వెళ్లిన తర్వాత కమలమ్మ రాఘవరావుతో అంది. వాడితో బాగా మాట్లాడాలనుందండి నాకు. మరి మాట్లాడు. నేనేం మాట్లాడినా వాడికి అర్థం కావటం లేదు. వాడికి తెలుగు రాదు, నాకేమో ఇంగ్లీష్ రాదు. ఇద్దరూ కాసేపు మౌనంగా ఉన్నారు. పర్లేదులేండి అంది కమలమ్మ. మనమే వాడికి తెలుగు నేర్పుదాం అని నవ్వాడు రాఘవరావు. ఏం నేర్పుతారు? మొదట నాన్నమ్మ అని పిలవటం నేర్పుతాను అన్నాడు ఆయన. ఆ మాటకు ఇద్దరూ నవ్వుకున్నారు. రోజులు గడుస్తున్నాయి. కోడలి ఆరోగ్యం మెల్లగా మెరుగవుతోంది. కాని కమలమ్మ రాఘవరావుల అలసట మాత్రం పెరుగుతోంది. ఒకరోజు మధ్యాహ్నం కోడలు మంచం మీద నుంచి లేచి కూర్చుంది. అత్తయ్య, మీరు చాలా అలసిపోతున్నారు అని అంది. కమలమ్మ వెంటనే నవ్వింది. అదేమీ లేదమ్మా, నేను మీకు చాలా పని పెడుతున్నాను కదా అత్తయ్య అంది. అలా అనకు. మీరు ఇండియాలో ఎంత ప్రశాంతంగా ఉండేవారో నాకు తెలుసు. కమలమ్మ కాసేపు మౌనంగా ఉంది. మా సంగతి ఎందుకు ఆలోచిస్తావు? నువ్వు పూర్తిగా కోలుకోవటం ముఖ్యం. కోడలి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆమెకు కూడా తన అత్తమామలు ఎంతగా కష్టపడుతున్నారో అర్థమవుతుంది. కాని ఆమెకు తాను చేయగలిగింది ఏమీ లేదు. మరో 1 నెల రోజులు గడిచింది. కమలమ్మ బాగా బరువు తగ్గింది. రాఘవరావు ముఖంలో కూడా అలసట. ఒక సాయంత్రం ఇద్దరూ ఇంటి వెనక చిన్న తోట దగ్గర నిలబడ్డారు. అక్కడ కొద్దిగా గడ్డి పెరుగుంది. రాఘవరావు దాన్ని చూస్తూ అన్నాడు. మన ఇంట్లో అయితే ఇప్పటికీ నువ్వు కూరగాయలు కోసుకొని ఉండేదానివి. కమలమ్మ నవ్వింది. మామిడి చెట్టు కింద కూర్చొని కాఫీ తాగేవాళ్ళం. జామ పండ్లు కోసుకొని తినేవాళ్ళం. సాయంత్రం మేడ మీద కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. అప్పుడు మొదటిసారి వాళ్ల మనసుల్లో ఒక ప్రశ్న బలంగా తలెత్తింది. మనల్ని కొడుకు ఎందుకింత తొందరగా అమెరికా రమ్మన్నాడు? ఆ ప్రశ్నకు సమాధానం వాళ్ళిద్దరికీ అప్పుడప్పుడే అర్థమవుతుంది. అది ప్రేమా లేక అవసరమా? ఆ రాత్రి రాఘవరావుకు నిద్ర పట్టలేదు. భార్య నిద్రపోయింది అనుకున్న తర్వాత కూడా అతను చాలాసేపు పైకప్పు వైపే చూస్తూ ఉన్నాడు. అతని మనసులో పదే పదే ఒకటే ప్రశ్న తిరుగుతోంది. అసలు మనం ఇక్కడికి ఎందుకొచ్చాము? కొడుకు ఫోన్ చేసిన రోజు గుర్తొచ్చింది. అమ్మా, నాన్నా, మీ ఇద్దరూ అమెరికా రావాలి. ఆ మాటలో ఎంత ప్రేమ ఉంది అనుకున్నాడు. ఇప్పుడు ఆ మాటను గుర్తు చేసుకుంటే ఎందుకో గుండెల్లో ఏదో బరువుగా అనిపిస్తుంది. ఉదయం లేచేసరికి కమలమ్మ అప్పటికే పనిలో పడిపోయింది. కమలా, ఇలారా, కాసేపు కూర్చో. ఉండండి, ఇంకా చాలా పని ఉంది. నీకు ఆరోగ్యం కూడా ముఖ్యం. పోన్లేండి, మన కోడలు పూర్తిగా కోలుకునే వరకు ఇంకొంచెం ఓపిక పడదాం అంది కమలమ్మ. ఆమె గొంతులో అలసట ఉన్నా మనసులో మాత్రం కోడలిపైన జాలి ఉంది. రాఘవరావు ఇక ఏమీ మాట్లాడలేదు. ఆ రోజు కొడుకు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కోడలు బెడ్ మీద ఉంది. మనవడు స్కూల్కి వెళ్ళాడు. ఇంట్లో అంతా నిశ్శబ్దం. కమలమ్మ వంటగదిలో పనిచేస్తుంది. అప్పుడే కోడలు మెల్లగా పిలిచింది. అత్తయ్య, ఓసారిలా రండి. కమలమ్మ ఆమె దగ్గరికి వెళ్ళింది. కోడలు కొద్దిసేపు మౌనంగా ఉండి, మీకు నిజం చెప్పాలనిపిస్తోంది అంది. కమలమ్మ ఆశ్చర్యంగా చూసింది. ఏమిటమ్మా? కోడల కళ్లల్లోకి నీళ్లొచ్చాయి. మీ అబ్బాయి మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించాడో మీకు తెలుసా? ఏమైంది? ఎందుకు పిలిపించాడు? నాకు కూడా మొదట్లో చెప్పలేదత్తయ్య. నాకు ఆపరేషన్ చేయాలని తెలిసిన తర్వాత. కోడలి గొంతు తగ్గించింది. ఇక్కడ నన్ను చూసుకోవటానికి
ఇంటి పనులు చేయటానికి ఎవరినైనా పెట్టుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. అందుకే కోడలు ఇక చెప్పటం ఆపేసింది. పర్లేదు చెప్పమ్మా అంది కమలమ్మ. మీ అబ్బాయి అమ్మా నాన్న వస్తే మనకు చాలా సహాయం అవుతుంది అన్నారు. కమలమ్మకు ఒక్కసారిగా ఏమీ వినిపించినట్టుగా అయింది. కొద్దిసేపటి తర్వాత ఆమె నెమ్మదిగా లేచి బయటకొచ్చింది. వరండాలో కూర్చున్న రాఘవరావును చూసింది. అతను భార్య ముఖం చూసి ఏదో జరిగిందని అర్థం చేసుకున్నాడు. ఏమైంది కమలా? కమలమ్మ నోరు తెరిచింది, కాని మాట రాలేదు. కమలా! ఆమె కళ్ళ నుంచి 2 కన్నీటి బొట్లు జారాయి. మన అబ్బాయి అంతే చెప్పగలిగింది. రాఘవరావు లేచి నిలబడ్డాడు. ఏమైంది మన అబ్బాయికి? కమలమ్మ తలూపుతూ, మన అబ్బాయి మనల్ని ప్రేమతో పిలవలేదు అంది. రాఘవరావు కాసేపు ఆమె వైపు చూశాడు. వాడి అవసరం కోసం పిలిచాడట. ఆ మాట వినగానే రాఘవరావుకి ఏమంత ఆశ్చర్యంగా అనిపించలేదు. ఎందుకంటే అతనిది ముందుగా ఊహించిందే. కాని వెంటనే అతను కోపం చూపలేదు. నెమ్మదిగా కుర్చీలో కూర్చున్నాడు. కొంతసేపటి తర్వాత అన్నాడు, నాకు మొదట్నుంచే అనుమానం వచ్చింది. కమలమ్మ ఆశ్చర్యంగా చూసింది. మరి నాతో ఎందుకు చెప్పలేదు? నీ సంతోషాన్ని చెడగొట్టాలని అనిపించలేదు. అతని గొంతులోనూ బాధ ఉంది. మన కొడుకు మనల్ని పిలిచాడు అంటే మనల్ని చూడాలని అనుకున్నాడని నువ్వు ఎంత సంతోషించావో నాకు తెలుసు. కమలమ్మ కన్నీళ్లు తుడుచుకుంది. ఇప్పుడు నిజం తెలిసింది. ఆ సాయంత్రం కొడుకు ఇంటికొచ్చాడు. సాధారణంగానే మాట్లాడాడు. అమ్మా, భోజనం అయిందా? కమలమ్మ ఏమీ మాట్లాడలేదు. రాఘవరావు మాత్రం ప్రశాంతంగా అన్నాడు, అయ్యిందిరా. కొడుకు తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి భోజనం తర్వాత రాఘవరావు కొడుకుని పిలిచాడు. బాబూ, చెప్పండి నాన్న. మేము ఇండియాకి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాంరా. కొడుకు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఇప్పుడా? అవును. ఇంకో 1 నెల రోజులుంటే మీ కోడలు పూర్తిగా కోలుకుంటుంది కదా నాన్నా? మాకు తెలుసురా. మరి మా వయసు కూడా గుర్తించుకోవాలి కదా. కొడుకు కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. మీరు వెళ్ళిపోతే ఇక్కడ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ మాట విన్న రాఘవరావు గుండెకు చివరి గాయం తగిలింది. అతను కొడుకుని సూటిగా చూశాడు. అదే మాకు అర్థం కావటానికి ఇంతకాలం పట్టింది. కొడుకు తలెత్తి చూశాడు. ఏమంటున్నారు నాన్నా? రాఘవరావు స్వరం ప్రశాంతంగానే ఉంది. కాని ప్రతి మాటలోనూ బాధ ఉంది. మేము నీ తల్లిదండ్రులం బాబూ. నీ ఇంట్లో అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడే పని మనుషులం కాదు. కొడుకు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. నీ భార్య అనారోగ్యంగా ఉందని మాకు బాధే. ఆమెను చూసుకోవటం మా బాధ్యతగా భావించాము. కాని మా వయసు, మా ఆరోగ్యం, మా సుఖం కూడా నీకొక్కసారి గుర్తొస్తే బావుండేది. అతను ఏమీ మాట్లాడలేదు. కోడలు కూడా దూరంగా నిలబడి ఆ మాటలన్నీ వింటోంది. రాఘవరావు కొనసాగించాడు. మమ్మల్ని పిలిచిన రోజు నువ్వు, నాన్నా, మీ ఇద్దరినీ చూడాలనుంది అన్నావు. ఆ ఒక్క మాట కోసం మేము ఎంత సంతోషించామో నీకు తెలుసా? ఇక్కడికొచ్చాక తెలిసింది. అతని గొంతు వణికింది. నీకు కావలసింది మా ప్రేమ కాదు, మా శ్రమ. కమలమ్మ ఇక కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. కొడుకు తల ఉంచుకున్నాడు. ఆ రాత్రి వాళ్ళిద్దరూ తమ గదిలోకి వెళ్లారు. కమలమ్మ మంచం మీద కూర్చొని ఏడుస్తోంది. ఏడవకు కమలా. ఎలా ఏడవకుండా ఉండగలనండి? ఇప్పుడేం చేద్దాం? రాఘవరావు ఆమె చేతిని పట్టుకున్నాడు. మన ఇంటికి తిరిగి వెళ్ళిపోదాం. కమలమ్మ తలెత్తి చూసింది. అమెరికా వచ్చామన్న జ్ఞాపకం మన దగ్గర ఉంటుంది. కాని మన జీవితాన్ని మనం కోల్పోయేంత ధరకు ఈ దేశంలో ఉండాల్సిన అవసరం లేదు. మరుసటి రోజు ఉదయం రాఘవరావు కొడుకుతో చివరిసారి మాట్లాడాడు. మాకు టికెట్లు బుక్ చేయరా? కొడుకు మౌనంగా ఉన్నాడు. ఇంకో 1 నెల రోజులుంటే. రాఘవరావు మధ్యలోనే ఆపేశాడు. ఇక మాకు నీ ఇంట్లో ఉండి నీకు సహాయం చేయడం కంటే మా ఇంట్లో ఉండి ఒకరికొకరం తోడుగా ఉండటమే ముఖ్యం. కొడుకు తలదించుకున్నాడు. అయితే ఆ క్షణంలోనే అతని మనసులో మరో ఆలోచన మొదలైంది.
అమ్మా నాన్న వెళ్ళిపోతే ఇంటి పనులు, భార్యను చూసుకోవటం, మనవడి బాధ్యత ఇవన్నీ ఎలా? ఆ ఆలోచనను గమనించిన రాఘవరావుకు తన కొడుకు మనసులో తమ స్థానం ఎంత చిన్నదో పూర్తిగా అర్థమైంది. అతను ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు. అదే రాత్రి కొడుకు తన తల్లి గది తలుపు దగ్గర నిలబడ్డాడు. అమ్మా! అతని కళ్ళల్లో మొదటిసారి ఒక రకమైన పశ్చాత్తాపం కనిపించింది. నన్ను క్షమించమ్మా. కమలమ్మ ఏమీ అనలేదు. అతను మెల్లగా అన్నాడు, మీరు వెళ్ళిపోతారని అనుకోలేదు. కమలమ్మ గుండె మరింత బరువైంది. ఎందుకంటే అతని మాటల్లో కూడా మీరు మాకు కావాలి అన్న ప్రేమ కంటే మీరు వెళ్ళిపోతే మాకు కష్టం అన్న భయమే ఎక్కువగా కనిపించింది. ఆ రాత్రి రాఘవరావు కమలమ్మకు నిద్ర సరిగా పట్టలేదు. వచ్చినప్పటినుంచి తొలిసారిగా ఇంకెప్పుడు మన ఇంటికి వెళ్తామా అనే ఆలోచన వాళ్ళిద్దరి మనసుల్లో బలంగా నాటుకుంది. ఎంతకాలం అమెరికా గురించి విన్నప్పుడు గొప్పగా అనిపించేది. కాని ఇప్పుడు వాళ్లకు మాత్రం తమ ఇంటి ముందు ఉన్న మల్లతీగ గుర్తొస్తోంది. సన్నజాజి పరిమళం గుర్తొస్తోంది. వెనక పెరట్లోని మామిడి చెట్లు గుర్తొస్తున్నాయి. జామ చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకున్న సాయంత్రాలు గుర్తొస్తున్నాయి. కమలమ్మ మెల్లగా అంది, ఏమండి, మన ఇంటికి వెళ్ళాక మొదట ఏం చేస్తామో తెలుసా? ఏం చేస్తాం? మల్లె మొక్కలకు నీళ్లు పోస్తాను. రాఘవరావు నవ్వాడు. నేను నీతో పాటు పోస్తాన్లే. తర్వాత పార్కుకెళ్దాం. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇద్దరం కలిసి నడవాలి. అవును. ఆ చిన్న మాటల్లోనే వాళ్ళిద్దరికీ ఎంతో ఆనందం దొరికింది. మరోవైపు కోడలు తన గదిలో ఒంటరిగా కూర్చొని ఉంది. అత్తమామలు తమ కోసం ఎంత కష్టపడ్డారో ఆమెకు తెలుసు. తాను మంచం మీద ఉండిపోవటం వల్ల వాళ్లకు ఎంత పని పరిగిందో కూడా తెలుసు. కాని తన భర్త చేసిన పని మాత్రం ఆమెకు కూడా బాధ కలిగించింది. అతను గదిలోకి వచ్చినప్పుడు ఆమె అడిగింది, మీరు నిజంగా అమ్మా నాన్నలను మన కోసం మాత్రమే పిలిపించారా? అతను మౌనంగా ఉన్నాడు. నాకు సమాధానం కావాలి. అవును. అతను తలదించుకున్నాడు. నేను అనుకున్నాను, వాళ్ళొస్తే మనల్ని చూసుకుంటారు, మనవణ్ణి చూసుకుంటారు, ఇంటి పనులు చూసుకుంటారు అని. అందులో తప్పే ఉంది అన్నాడు. వాళ్ళు మీ తల్లిదండ్రులు. తెలుసు. తెలిస్తే ఇలా ఎలా చేయగలిగారు? అతనింకేమీ మాట్లాడలేదు. కోడలు మెల్లగా అంది, నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ళు నాకు అండగా నిలబడ్డారు. కాని మనం వాళ్ల వయసును మాత్రం చూడలేదు. ఆ మాట భర్తను కుదిపేసింది. ఆ రోజు నుంచి అతని ప్రవర్తనలో కొంత మార్పు వచ్చింది. ఉదయం తల్లిదండ్రులు లేవకముందే లేచి కొన్ని పనులు చేయటం మొదలుపెట్టాడు. కొడుక్కి లంచ్ బాక్స్ తానే సిద్ధం చేశాడు. భార్యకి మందులిచ్చాడు. సాయంత్రం ఇంటికొచ్చిన తర్వాత వంటగదిలో తల్లికి సహాయం చేసేవాడు. కమలమ్మ, రాఘవరావులు అన్నీ చూస్తున్నారే కాని ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే కొన్ని గాయాలు మాటలతో మానవు. 3 వారాలు గడిచాయి. కోడలి ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడింది. డాక్టర్ కూడా మెల్లగా సాధారణ పనులు చేసుకోవచ్చని చెప్పాడు. ఆ రోజు కొడుకు తల్లిదండ్రులతో అన్నాడు, నాన్నా, మీ టికెట్లు క్యాన్సిల్ చేయనా? రాఘవరావు ఆశ్చర్యంగా చూశాడు. ఎందుకు? ఇప్పుడు మేమే అన్ని పనులు చేసుకుంటున్నాం కదా. తెలుసు. మీరిప్పుడు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు నాన్న. కొద్ది రోజులు మాతోనే ఉండండి. అందరం కలిసి సరదాగా గడుపుదాం. రాఘవరావు మెల్లగా అన్నాడు. మేము నీ మీద కోపంతో వెళ్లటం లేదురా. నీ మీద ప్రేమ లేక వెళ్లటం లేదు. మా మీద మాకు ప్రేమ ఉండటం వల్లే వెళ్తున్నాము. అతని స్వరం కఠినంగా లేదు, కాని నిర్ణయం మాత్రం గట్టిగా ఉంది. కమలమ్మ భర్త వైపు చూసింది. ఆమె కళ్లల్లో గర్వం కనిపించింది. ఆ రోజు సాయంత్రం మనవడు స్కూల్ నుంచి వచ్చాడు. కమలమ్మ తమ సామాను సర్దుకుంటోంది. అతను ఆశ్చర్యంగా అడిగాడు, గ్రాండ్మా, ఆర్ యు లీవింగ్? కమలమ్మ అతని వైపు చూసింది. అవును బాబు. అతనికి పూర్తిగా అర్థం కాలేదు. వై? ఆమెకు ఇంగ్లీష్లో చెప్పటం కష్టం. రాఘవరావు మెల్లగా అన్నాడు, వి ఆర్ గోయింగ్ బ్యాక్ టు ఇండియా. మనవడు కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆ తర్వాత మొదటిసారి తన ఫోన్ను పక్కన పెట్టాడు. నాన్నమ్మా, అతను దగ్గరికొచ్చాడు. కమలమ్మ ఆశ్చర్యంగా చూసింది. మనవడు నాన్నమ్మ అని పిలిచేసరికి ఆమె కళ్ళల్లో ఆనందం. విల్ యు కమ్ బ్యాక్?
ఆమెకు కన్నీళ్లొచ్చాయి. నాన్నమ్మ ఎక్కడికి వెళ్ళదు బాబూ అని తెలుగులో చెప్పింది. అతనికి అర్థం కాలేదు, కాని ఆమె కళ్లల్లోని నీళ్లు మాత్రం అర్థమయ్యాయి. అతను ఆమెని కౌగిలించుకున్నాడు. కమలమ్మ ఆ క్షణంలో గుండెల్లో దాచుకున్న బాధంతా కన్నీళ్లుగా బయటకొచ్చింది. ఆ రోజు రాత్రి కొడుకు తల్లిదండ్రుల గదిలోకొచ్చాడు. చేతిలో ఒక చిన్న ప్యాకెట్ ఉంది. అమ్మా, ఇది నీకోసమే. ఆమె తెరిచి చూసింది. అందులో ఒక అందమైన ఫోటో ఫ్రేము. చిన్నప్పుడు తన ఒడిలో కూర్చున్న కొడుకు ఫోటో, దాని పక్కన ప్రస్తుతం ఫోటో. కమలమ్మ ఆ ఫోటో చూస్తూ నిలబడిపోయింది. కొడుకు మెల్లగా అన్నాడు, నేను పెద్దవాడినయ్యానని అనుకున్నానమ్మా, కాని నన్ను పెద్దవాడిని చేసింది మీరేనని మర్చిపోయాను. కమలమ్మ ఏమీ మాట్లాడలేదు. అతను తండ్రి దగ్గరికి వెళ్లి చేతులు పట్టుకున్నాడు. నన్ను క్షమించండి నాన్న. రాఘవరావు కొడుకు చేతిని వదల్లేదు. క్షమించాన్లేరా. నిజంగా తండ్రి కొడుకుని ఎప్పుడైనా క్షమించకుండా ఉంటాడంట్రా? కాని వెంటనే మరో మాట చెప్పాడు. క్షమించడం అంటే మర్చిపోవడం కాదు బాబూ. నువ్వు చేసిన తప్పు నీకు గుర్తుండాలి. భవిష్యత్తులో నీ పిల్లలు నీతో అదే విధంగా ప్రవర్తించకుండా ఉండాలంటే. అతను కాసేపు ఆగి అన్నాడు, వాళ్ళకి డబ్బు ఇవ్వటం కంటే బంధాలు విలువ నేర్పు. కోడలు కళ్లల్లో నీళ్లు నిండాయి. మరుసటి రోజు ఉదయం కొడుకు, కోడలు, మనవడు ముగ్గురు వారిని సాగడంపడానికి విమానాశ్రయానికి వచ్చారు. కమలమ్మ మనవడిని దగ్గరికి తీసుకుని, బాగా చదువుకో బాబూ అంది. మనవడు ఒక్కసారిగా అడిగాడు, నాన్నమ్మా, తెలుగు ఎలా మాట్లాడాలి? కమలమ్మ ఆశ్చర్యంతో అతని వైపు చూసింది. నేర్పిస్తావా అడిగాడు. ఆమె కళ్లల్లో ఆనందం మెరిసింది. తప్పకుండా నేర్పిస్తాను. రాఘవరావు కూడా నవ్వుతూ అన్నాడు, ఇండియాకి వచ్చినప్పుడు మొదటి పాఠం నేనే చెబుతాను. మనవడు నవ్వాడు. వాళ్లు విమానంలోకి వెళ్ళిపోయారు. విమానం ఆకాశంలో ఎగిరింది. కిటికీలోంచి బయట చూస్తూ కమలమ్మ భర్త చేతిని పట్టుకుంది. ఏమండి, ఇంటికి వెళ్ళిపోతున్నాము. రాఘవరావు చిరునవ్వు నవ్వాడు. అవును. కొద్దిసేపటి తర్వాత అన్నాడు, మనకి సొంతమైన దేశం, మన ఇల్లు, మన తోట ఇవన్నీ వదిలి ఎక్కడికో వెళ్ళి మనల్ని మనమే మర్చిపోవాల్సిన అవసరం లేదు. కమలమ్మ ఆనందంగా భర్త భుజంపైన తలవాల్చింది. విమానం విశాఖపట్నం నేల మీద దిగిన క్షణం కమలమ్మకు గుండెల్లో ఏదో భారమైన రాయి తొలగిపోయినట్టుగా అనిపించింది. విమానాశ్రయం బయటకొచ్చి గాలిని గట్టిగా పీల్చుకుంది. మన గాలి అని నవ్వింది. రాఘవరావు ఆమెను చూసి నవ్వాడు. అమెరికా గాలి కన్నా ఇది బాగుంది. నాకు మాత్రం ఇదే కావాలి అంది. ఇద్దరూ ఇంటికి చేరుకునేసరికి సాయంత్రం అయింది. గేటు తెరిచి లోపలికి అడుగు పెట్టగానే కమలమ్మ కాసేపు అక్కడే నిలబడిపోయింది. వాకిలి పక్కన మల్లెతీగలు పూలతో నిండిపోయి ఉన్నాయి. సన్నజాజి పరిమళం గాలిలో కలిసిపోయింది. కనకాంబరం మొక్కలు పసుపు రంగు పూలతో మెరిసిపోతున్నాయి. వెనుకవైపు మామిడి చెట్లు గాలికి మెల్లగా ఊగుతున్నాయి. జామ చెట్టు మీద కొన్ని పండిన జామ పండ్లు కనిపిస్తున్నాయి. కమలమ్మ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఎంత మిస్ అయ్యానో తెలుసా? రాఘవరావు మెల్లగా అన్నాడు. మన ఇంటిని కాదు కమల, మన జీవితాన్నే మిస్ అయ్యాము. కమలమ్మ మొదట చేసిన పని మల్లె మొక్కలకు నీళ్లు పోయటం, ఆ తర్వాత సన్నజాజి తీగను సరిచేసింది. కూరగాయల తోటలోకి వెళ్లి వంకాయలు, బెండకాయలు చూసింది. ఇవి చూడండి అని భర్తను పిలిచింది. రాఘవరావు దగ్గరకొచ్చాడు. మన వంకాయలు మళ్లీ మొదలయ్యాయి. అవును, రేపు బెండకాయ కూర చేస్తాను. నేను అన్నం పెడతాను. ఇద్దరూ నవ్వుకున్నారు. ఎన్నో రోజుల తర్వాత ఆ నవ్వులో ఎలాంటి అలసట లేదు. మరుసటి రోజు ఉదయం చాలా రోజుల తర్వాత రాఘవరావు, కమలమ్మ మళ్లీ పార్కుకి వెళ్లారు. అదే పాత దారి, అదే చెట్లు, అదే బెంచు. కాని వాళ్ల మనసుల్లో మాత్రం కొత్త ప్రశాంతత. వాకింగ్ పూర్తయ్యాక ఇద్దరూ బెంచు మీద కూర్చున్నారు. కమలమ్మ అంది, ఇక మనం ఎక్కడికి వెళ్ళొద్దండి. వెళ్ళంలే కమల. ఆ రోజు సాయంత్రం వాళ్ల ఇంటి తలుపు తట్టింది పక్కింటి సుబ్బమ్మ. ఓ, వచ్చేశారా? అవునండి. అమెరికా ఎలా ఉంది? కమలమ్మ కాసేపు ఆలోచించి నవ్వింది. చాలా బాగుంది. మరి ఇంత త్వరగా వచ్చేశారే? అమెరికా కన్నా మా ఇల్లు ఇంకా బాగుంది. సుబ్బమ్మ నవ్వింది. మీరు ఊర్లో లేని సమయంలో
మీ మొక్కలను నా సొంత బిడ్డల్లా చూసుకున్నాను అని హాయిగా నవ్వేసింది సుబ్బమ్మ. రోజులు మళ్లీ ప్రశాంతంగా గడవసాగాయి. కమలమ్మ తోట చూసుకునేది. రాఘవరావు ఉదయం పేపర్ చదివేవాడు. సాయంత్రం ఇద్దరు కలిసి టీ తాగేవారు. రాత్రి మేడ మీద కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు. వాళ్ల జీవితంలో పెద్దగా ఏ మార్పు రాలేదు. కాని వాళ్ల మనసులో మాత్రం ఒక పెద్ద మార్పు వచ్చింది. కొడుకు తమను ఎంత ప్రేమిస్తున్నాడో నిరూపించుకోవాలని ఇక ఎదురు చూడటం మానేశారు. అతను ఫోన్ చేస్తే మాట్లాడేవారు. ఆప్యాయంగా మాట్లాడేవారు. అంతవరకే. సంవత్సరం తర్వాత ఒక ఉదయం వారి ఇంటి ముందు కారు ఆగింది. కమలమ్మ బయటకొచ్చింది. కారు తలుపు తెరుచుకుంది. ముందుగా కొడుకు దిగాడు. తర్వాత కోడలు, చివరగా మనవడు. కమలమ్మకు నమ్మసక్యం కాలేదు. మీరు ఇక్కడికి? కొడుకు నవ్వుతూ అన్నాడు. నిన్ను నాన్నని చూడాలనిపించిందమ్మా, అందుకే వచ్చేశాం. రాఘవరావు బయటకొచ్చాడు. కొడుకు తండ్రి దగ్గరకు వెళ్లి చేతులు పట్టుకున్నాడు. నాన్నా, ఈసారి మీలా జీవితాన్ని ఎలా ఆనందంగా గడపాలో మాకు నేర్పించండి అన్నాడు. రాఘవరావు నవ్వుతూ, అది నేర్చుకోవడానికి అమెరికా నుంచి ఇండియాకు రావాల్సొచ్చిందా అన్నాడు. మనవడు కూడా నవ్వుతూ ముందుకొచ్చి కమలమ్మను చూసి స్పష్టంగా అన్నాడు. నాన్నమ్మా. కమలమ్మ కళ్లల్లో నీళ్లు నిండిపోయాయి. ఏంటి బాబూ? నాకు జామపండు కావాలి. అంతే. ఆమె నవ్వుతూ అతని చెయ్యి పట్టుకుంది. రా, మన జామ చెట్టు దగ్గరికి తీసుకెళ్తాను. మనవడు తాతయ్యతో కలిసి వెనక తోటలోకి పరిగెత్తాడు. కోడలు ఆ దృశ్యాన్ని చూస్తూ కన్నీళ్లు తుడుచుకుంది. కమలమ్మ, రాఘవరావులు ఆనందంతో ఒకరినొకరు చూసుకున్నారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని అందమైన కుటుంబ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ హైమ.